కానీ గత 4 సంవత్సరాలు 10 నెలలుగా జీతం కింద 150 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యక్తి. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎన్నికలు జరిగినాయి. దాంట్లో 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఆనాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట చెప్పాడు. అదేంటంటే అసలు ఆ ఎన్నికల్లో మా ఓటర్లు ఓటే లేదన్నాడు. అప్పుడు నాకు అర్థం అలా ఈయన ఏం మాట్లాడుతున్నాడు అని. ఇప్పుడు అర్థమైంది దొంగ ఓట్లు అప్పటికి ఎక్కించలేదు వీళ్ళు అని. ఆ ప్రభుత్వ సలహాదారుడికి కుటుంబానికి 2 ఓట్లు ఉన్నాయండి. 1 ఓటు నా నియోజకవర్గం మంగళగిరిలో ఉంది, 2వ ఓటు పక్క నియోజకవర్గం పొన్నూరులో ఉంది. అంటే దొంగ ఓట్లు ఎక్కించుకుని గెలిచేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. ఆనాడే చెప్పా, తిరుపతి ఉప ఎన్నికలు ఈ ప్రభుత్వం గెలిచిందంటే దానికి కారణం వాళ్ళు ఎక్కించిన దొంగ ఓట్లు. ఆనాడే అధికారులకు హెచ్చరిక జారీ చేశా, ఎందుకా మీరు తప్పు చేస్తున్నారు, మళ్ళీ మీరు మా రెడ్ బుక్ లో పేర్లు ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుందని. ఇన్నలా తప్పులు చేశారు. ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యాడు, డిఎస్పీ గారు సస్పెండ్ అయ్యారు, సిఐఎస్ఐలు కూడా సస్పెండ్ అయ్యే పరిస్థితికి ఈరోజు చూస్తున్నాం. ఆనాడే చెప్పా, ఎవరైతే అధికారాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరిస్తారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో రాసుకుంటానని. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నా, అర్థమైందా రాజా? మొన్న నన్ను ఒక 4 కుర్రోలు కలిశారు. వాళ్ళు కలిసి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని మేము గెలిపిస్తాం, కానీ మీకు జగన్ మధ్య ఉన్న తేడా ఏంటో మాకు చెప్పండి అని అడిగారు. ఆ కుర్రోలు చెప్పా, ఈ లోకేష్ నమ్మకుంది అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం, జగన్ నమ్మకుంది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో తిరిగితే జగన్ పర్దాలు కట్టుకుని తిరుగుతాడు. నేను స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేస్తే జగన్ 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వ్యక్తి. నాకు క్లాస్మేట్స్ ఉంటే జగన్కి జైలు మేట్స్ ఉంటారు. జగన్ కేబినెట్ కి మొన్న ఒక అవార్డు వచ్చిందండి. ఒక అవార్డు వచ్చింది. ఆ అవార్డు ఏంటంటే భారతదేశంలోనే అతి చెత్త కేబినెట్ అని. ఏంటది? అతి చెత్త కేబినెట్ అని. జగనే అసమర్థుడు అంటే మంత్రులు అంతకన్నా పనికిమాలోళ్ళు. ఇప్పుడు బొత్స గారిని ఇప్పుడు లేపితే ఆయన ఏ శాఖ మంత్రి ఆయనకి తెలియదు. ఈ మంత్రులు ఎలాంటి వాళ్ళో మీకు ఒక ఉదాహరణ ఇవ్వాలి. పొద్దున్న లేస్తే ఢిల్లీ చుట్టూ ఒక అప్పారావు తిరుగుతాడు. ఆయన పేరు బుర్రకథలు చెప్తున్నా బుగ్గన్న, ఆయన ఆర్థిక శాఖ మంత్రి. ఇంకొక ఆయనేమో ఇసుక గన్నులు దోచేసే మా చిత్తూరుకి జిల్లాకి చెందిన పాపాల పెద్దిరెడ్డి. ఇంకా ఏకంగా నకిలీ మద్యంతో పాటు కోర్టులోనే దొంగతనం చేశాడు వ్యవసాయ శాఖ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి. ఇంకా పిల్ల కాలువలు కూడా తవ్వలేని అరగంట అంబటి ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇంకా సొంత ఊర్లో ధాన్యం కొనుగోలు చేసినప్పుడు కనీసం బ్యాగులు ఇవ్వలేని ఎర్రి పప్ప మంత్రి, పవర్ల సరఫరా శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు. ఇంకా పెట్టుబడులు ఎప్పుడు తీసుకొస్తామంటే కోడు ముందలొచ్చిందా గుడ్డు ముందలొచ్చిందా అని బుర్రకథలు చెప్తాడే. ఎవరు? కోడిగుడ్డు అమర్నాథ్, ఆయన ఒక మంత్రి. ఇంకా పిల్లలు బాగా చదువుతున్నారు అందుకే ఉద్యోగాలు రావట్లేదు అంటాడు మన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు. ఈ అంత అద్భుతమైన కేబినెట్ అనో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా.
జగన్ ఇప్పుడు కొత్త పథకం తీసుకొచ్చాడని. ఆ పథకం పేరు ఊరూరు స్విమ్మింగ్ పూల్. ఏంటది? ఈత కొట్టేదానికి స్విమ్మింగ్ పూల్. ఎన్నికల ముందర ఏం చెప్పాడు? ఇళ్ళలే కాదు ఊర్లే కడతానని చెప్పాడు.